కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు పాత్ర లేకుండా కాళేశ్వరం అవినీతి ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. అందుకే ఆయనను ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి తొలగించారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. వారిద్దరి స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని, వారి వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకునే దమ్ముందా అని సవాల్ విసిరారు. కేసీఆర్ పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇద్దరు ఇరిగేషన్ అధికారుల దగ్గర 100 కోట్లు దొరికాయని, వారి వెనుక ఉన్నదెవరో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తనపై కుట్రలు చేసినా సహిస్తాను గాని కేసీఆర్ పై ఆరోపణలు సహించలేనని కవిత అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్ నరేష్. భవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఆమె అమెరికా వెళ్లి వచ్చిన ప్రతిసారి ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి. గతంలో ఏదైతే కేసీఆర్ కి సంబంధించిన లేఖ లీక్ అయిందో, ఆ లేఖ లీక్ అయిన సందర్భంగా కూడా ఎయిర్పోర్ట్ అమెరికా నుంచి వచ్చే ఎయిర్పోర్ట్ లోనే ఆమె మాట్లాడుతూ లేఖ లీక్ వెనకాల కొంతమంది లీకు వీరులు ఉన్నారు, అంటే కేసీఆర్ దేవుడు కానీ ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీకి ఆమెకు మధ్య గ్యాప్ పెరుగుతూ పోయింది. అయితే మరొకసారి తన చిన్న కొడుకు సంబంధించి అమెరికా పర్యటనకు వెళ్లి తిరిగి ఈ రోజు ఉదయం రావడం జరిగింది. 10 గంటల సమయంలో హైదరాబాద్ కు వచ్చారు. వచ్చిన సందర్భంగా ఈ రోజు కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటి అంటే ప్రధానంగా చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించేసి పీసీ గోల్డ్ కమిషన్ సంబంధించి నిన్న అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా దీనిపై సిబిఐ విచారణ చేపడతామంటూ కూడా నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో కేసీఆర్ పై సిబిఐ విచారణ అంశం అనే దానికి సంబంధించి ఆమె కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి కారణం అంటే కేసీఆర్ దేవుడు, ఆయన తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సాగునీటి కోసం అని చెప్పేసి అహర్నిశలు పనిచేశారు. అలాంటి వ్యక్తిపై సిబిఐ విచారణ ఎలా చేస్తారు అంటే కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి. ఈ మరక పడడానికి కారణం ఎవరు, దీనికి సంబంధించి కేసీఆర్ పక్కన దయ్యాలే కారణం అంటే కూడా ఆమె ఇప్పటివరకు ఇండైరెక్ట్ గా పేర్లు చెప్పుకున్న వ్యవహరించారు. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా పేర్లు చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ రెడ్డి కారణం అంటూ కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి మొత్తం వ్యాపారం అంతా నడిచిందంటూ కూడా హరీష్ రావు, సంతోష్ అని చెప్పేసి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా కంపెనీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఉన్నారు, రెడ్డికి సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మొత్తం చూస్తుంటే కాళేశ్వరం సంబంధించి నిన్న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగాలి, అక్రమాలు జరగలేనట్టు కూడా హరీష్ రావు దాదాపు నిన్న గంటకు పైగా సభలో తన ప్రసంగా వినిపించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి సమయంలో దాన్ని డిపెండ్ చేస్తామంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ రోజు కవిత మాట్లాడిన సంచలన వ్యాఖ్యలు మాత్రం చాలా పార్టీని ఇబ్బంది గురి చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్ గా ఒకటి అర్థమవుతుంది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దానికి బాధ్యులు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు వెనుక, అదేవిధంగా సంతోష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళపై విచారణ చేపట్టకుండా కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ విచారణ కేసీఆర్ పై జరపాలని చెప్పేసి చూస్తున్నారు. కేసీఆర్ ని బలిపశం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ కేసీఆర్ విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించేది లేదు. మిగతా ఎవరైనా పైసల కోసం, పదవుల కోసం ఉంటారు, కానీ తాను కన్నబిడ్డను కాబట్టి కేసీఆర్ విషయంలో ఎవరు ఏం మాట్లాడినా కూడా సహించేది లేదు అంటూ కూడా కన్నీటి పర్యటన పరిస్థితి ఉందని చెప్తూ ఈ వ్యవహారం అంతటి కారణం కూడా హరీష్ రావు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మరోవైపు
కాళేశ్వరానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కొంతమంది అధికారులపై ఈఎంసీలు ఎవరైతే పనిచేస్తారో ఆ ఈఎంసీల మీద ఏసీబీ రైడ్ జరిగినప్పుడు దాదాపు 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. దీని వెనక ఉన్నది ఎవరు, దానిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు, హరీష్ రావు గారు అదేవిధంగా సంతోష్ కనుక రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఎక్కడ ముందుకు పోటీ లేదంటూ కూడా కవిత శిక్షణ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పుడు ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంపనలు అయితే సృష్టించాయి. ఈ ప్రకంపనలు ఫామ్ హౌస్ వరకు చేరుకోవడంతో ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఒక కీలక భేటీ కూడా జరుగుతుంది. కేసీఆర్ తో పాటు ఇప్పటికే కేటీఆర్ అదేవిధంగా జగదీష్ రెడ్డి ఉదయానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే కొద్దిసేపు క్రితం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఫామ్ హౌస్ కి వచ్చిన పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లో కేసీఆర్ తో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా భేటీ అవుతున్న పరిస్థితి. అంటే కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు కాళేశ్వరంలో అభివృద్ధి జరగలేదు, అక్రమాలు జరగలేదని చెప్పి వరకు డిపెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులు కూడా వెళ్ళిన పరిస్థితి. అలాంటి సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అధికారుల దగ్గర 100 కోట్లు బయటపడ్డాయి, ఈ అంతటి వ్యవహారంలో హరీష్ పాత్ర ఉంది దాంట్లో అని చెప్పేసి ఆమె చెప్పిన నేపథ్యంలో మొత్తంగా ఈ వ్యవహారం అయితే టీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుంటున్న నేపథ్యంలో కవితపై యాక్షన్ తీసుకునేందుకైతే ఫామ్ హౌస్ లో ఒక కీలక డేట్ జరగబోతుందని కొద్దిసేపట్లో జరగబోయే అవకాశాలు దానికి సంబంధించి పార్టీ నేతలంతా కూడా ఒకరొకరు ఫామ్ హౌస్ కి చేరుకుంటున్న పరిస్థితి. మరోవైపు కవిత ఇందాక ప్రశ్నలో మాట్లాడుతూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. కేసీఆర్ విషయంలో ఎక్కడా కూడా ఎవరు తప్పు చేయకపోతే ఎందుకంటే తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించారు. ఆ తర్వాత ప్రాజెక్టులు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు చేసిన ఆ ప్రాజెక్టు కోసం అహర్నిశలు తిండి తిప్పడం మానేసి ఆ ప్రాజెక్టు కోసం పనిచేశారు, ప్రాజెక్టు పెట్టారు. అలాంటి ప్రాజెక్టులో అవినీతి నాయకులు ఆయన మీద పడడానికి కారణం ఎవరు, ఆయన పక్కన ఉన్న దయ్యాలు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా తనపై కొంతమంది అవాకులు చవాకులు పేరుస్తున్నారు, అలాంటి అవాకులు చవాకులు పేరుతో ఇక నుంచి ఊరుకునేది లేదంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కేసీఆర్ విషయంలో ఏసీబీ విచారణ జరిగితే తాను చూస్తూ ఊరుకోలేదని చెప్పేసి అలాంటి పరిస్థితి వస్తే మాత్రం పార్టీ ఉన్నా లేకపోయినా తనకు ఇబ్బంది లేదు, తాను సంచలన మరికొన్ని సంచలన విషయాలు కూడా బయట పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన వ్యవహారం ఒక రకంగా ఉంటుంది, నుంచి జరిగినంత ఒక రకంగా ఉంటుంది. కేసీఆర్ పై ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే లేదు, ఒక బిడ్డగా చూస్తూ ఊరుకునేది లేదు. కాళేశ్వరం కమిషన్ ఈసీ బోర్డు కమిషన్ వేసినప్పుడు విచారణకు రమ్మన్నప్పుడే పార్టీ దీనిపై ఎందుకు స్పందించలేదని తాను ఆ రోజు ప్రశ్నిస్తే తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దానిపై కూడా పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇక నుంచి చూసుకునేది లేదు. పార్టీ ఎక్కడైనా తనపై విమర్శలు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇక నుంచి చూసుకునే దానికి తగ్గట్టుగానే అంటే వాళ్ళు ఒకటంటే నేను 10 అంటాను, గీత దాటితే గేటు తప్పదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. కనుక పెడితే మాత్రం తోలు తీస్తా అంటూ కూడా వాదం ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే కవిత ఒక క్లియర్ లైన్ లో వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి కొంతమంది చెప్పొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా బీజేపీ ఉందని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. కానీ తాను ఎవరు చెప్పినట్టు విని ఆడే తోలు బొమ్మను కాదు, తనకంటూ ఒక క్లియర్ పార్టీ ఉందంటూ కూడా ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి చాలా సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అది సంకటంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాళేశ్వరకు సంబంధించి విచారణ కానీ అదేవిధంగా పోస్టాఫీస్ సంబంధించి ఈ రేటుకి సంబంధించి ఇలా ప్రతి అంశంలో విచారణలు ఎదుర్కొంటున్న సమయంలో నిన్న కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదేవిధంగా సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇవన్నీ విషయాన్ని డిఫెండ్ చేసుకుంటున్న సమయంలోనే దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని చెప్పేసి పొద్దున్న నుంచి కూడా వాళ్ళ ఆందోళనకు తెలిపించిన పరిస్థితి. ఇలాంటి సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీని పూర్తిగా డిపెండ్ పరిస్థితి. దీంతో కవిత విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలన్న దానిపై పార్టీ అధినేత కేసీఆర్ తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలందరితో కూడా సామూహికంగా భేటీ అయిన పరిస్థితి ఉంది. దాంట్లో ఏం చేయాలి అంటే కవితకి నోటీసు ఇవ్వాలా లేకపోతే పార్టీకి సస్పెండ్ చేయాలా ఏంటనే దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఒక ప్రకటన కానీ లేదా మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా ఒక సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంత్రం ఈ రోజు రాత్రి వరకు కానీ లేదా రేపు మార్నింగ్ గానీ ఒక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, ఎక్కడ అక్రమాలు జరగలేదు చెప్పేసి ఇప్పటివరకు చెప్పారు. కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల దగ్గర విచారణ చేపట్టినప్పుడు 100 కోట్లు బయటపడుతున్నాయని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో హరీష్ రావు పాత్ర ఉంది, బినామీలు ఎవరు అధికారుల దగ్గర ఉన్న
వందల కోట్లు బయటపడడానికి బినామీలు అవుతున్నారు. ఎన్ని అంశాలు బయటపడాలంటే పూర్తిస్థాయి విచారణ జరగాలంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ అంశాల నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక సుదీర్ఘ చర్చ అయితే పదమూడులో జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కవితను సస్పెండ్ చేస్తారా లేకపోతే నోటీస్ ఇస్తారా తెలియాల్సింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం సస్పెండ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.